గూఢ దృఢశ్చ ప్రీతశ్చ అంటూ పశ్చతా గురురీరితః. గురువు ఉపదేశించే మార్గాల గురించి చెబుతూ ప్రీతినిగా అంటే హాస్యం చేస్తూ దృష్టి మాత్రాన తరింపచేస్తారు అంటుంది గురుగీత. ముసలమ్మ కథ ద్వారా తాబేలు ప్రేమ దృష్టిలా సద్గురువు సాయి ఉపదేశాన్ని అందుకుని మనకు సచ్చరిత్రను అందించారు హేమాడిపంత్. ఉపదేశం చేయడం అంటే చెవులో చెప్పడం కాదు మంత్రం. తాబేలు దృష్టిలా ప్రేమతో ప్రీతునిగా అంటే ప్రియమైన వానిలా గురువు ఉపదేశం చేస్తాడన్నది సచ్చరిత్రలో సాయి క్రొత్తగా చెప్పింది కాదు. కోట్ల సంవత్సరాల క్రితం ఈశ్వరుడు పార్వతికి చెప్పింది. గురువు మాటే మంత్రం అంటుంది గురుగీత. సద్గురువు సాయి నోటి నుండి వచ్చిన మాట వేదంగా భావించి ఆ రోజులలో సద్గురువు సాయి నోటి నుండి వచ్చిన మాటే ఉపనిషత్సారంగా తన సందేహాన్ని తీర్చింది అన్నారు దాసగణ మహారాజ్. సాయి తన నోటి నుండి పలికిన గురుదర్శనం పాము కప్ప కథ లాంటివి. నిజంగా సాయి భక్తులు వాటిని పారాయణం చేసేటప్పుడు మాటల్లో చెప్పలేనంత అలౌకిక ఆనందాన్ని పొందుతున్నారు. అందుకే గురుగీత అంటుంది, సంసార సాగర సముద్ధరణేక మంత్రం, బ్రహ్మాది దేవముని పూజిత సిద్ధమంత్రం, దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం, వందే మహాభయహారం గురురాజమంత్రం అని. సాయియే సుఖ సంపత్తి, సుఖ సంవిత్తి, పరమగతి, అంతిమగతి అని భావించే హేమాడిపంత్ సకల జగదానందకారకుడు, ప్రత్యేగాత్మ, పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే గురువు. అతని శంకరుడు, సుఖకరుడు. ఆయన్ని సద్గురువు సాయినాథుడు. ఆయన చరిత్రే సచ్చరిత్ర. అదే మన పాలిటి గురుగీత. అజ్ఞానతిమిరాంధస్య విషయాక్రాంతి చేతసః జ్ఞానప్రభా ప్రదానేన ప్రసాదం కురుమే ప్రభో. అజ్ఞానతిమిరాంధస్యము నుండి విషయాసక్తుడనైన నాకు జ్ఞానప్రభను అందించు ప్రభో అని ప్రార్థించింది పార్వతి. ఇది గురుగీతలో చివరి శ్లోకం. గురువును యాచించాలి, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానప్రభను ప్రసాదించమని. ఆ రోజులలో శరణాగతులైన భక్తులకు అజ్ఞానాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇచ్చారు సద్గురువు సాయి. తనకు కలిగిన అనుభవాలను, తన తోటి భక్తులకు కలిగిన అనుభవాలను, గురువు ఆ అనుగ్రహాన్ని పొంది మనకు జ్ఞానప్రభల హేమాడిపంత్ సచ్చరిత్రను అందించారు. ఎవరైతే జగత్తును నడిపిస్తున్నారో, బుద్ధికి ప్రేరణ ఇస్తున్నారో, సద్గురువు చరణాలయందు కృతార్థతతో కళాన్ని, మస్తకాన్ని అర్పిస్తున్నా. చివరిగా సచ్చరిత్రలో హేమాడిపంత్ అన్న మాటలివి. హేమాడిపంత్ సాయి సద్గురువు చరణాలయందు కృతార్థతతో అర్పించిన సచ్చరిత్రను శివ శక్త్యాత్మకమైన గురుగీతతో అన్వయం చేస్తూ సచ్చరిత్ర జ్ఞానమండపంలో సాయినాథుని ఆశీస్సులతో నే చేసిన ఈ కొద్దిపాటి ప్రయత్నాన్ని నా గురువు, నా తల్లి పాదాలకు సమర్పిస్తున్నాను. ఇందులో నేనేమైనా పొరపాట్లు చేసి ఉన్నట్లయితే నన్ను క్షమించండి. సాయి బంధువులకు ఈ ప్రయత్న ఫలం ఏ కొద్దిపాటిగానైనా ఉపయోగపడితే అదే మహాభాగ్యం. అందుకు వారికి రుణపడి ఉంటాను. కరచరణకృతం వా కాయజం క్రమజం వా శ్రవణ నైనజం వా మానసం వా అపరాధం విహితమహివితం వా సర్వమేత క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సాయి సేవలో కృష్ణావతార రాజేంద్ర ప్రసాద్.